ఇప్పుడు మాలాంటి వాళ్ళని చెప్పి 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 యాక్టివిటీ అనేది పెరిగింది. అంతకుముందు ఆలోచించేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి ఏదో ఒక పార్టీకి వేసేసేవాళ్ళు. వేసిన తర్వాత ఏమైనా మొన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి ఎవరెవరో పార్టీలకు వేసారు గెలిపించారు. అంతకుముందు ఏదో పార్టీలకు వేసారు గెలిపించారు. ఇప్పుడు ఏమవుతుంది వినాయకుడికి ఊరేగింపు జరుగుతుంటే పోలీసులే కాళ్ళతో తంతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక పోలీస్ సిఐ ఊరేగింపు జరుగుతుంటే వెళ్ళి ఒకరిని తన్నాడు, లకారాలతో తిట్టి తన్నాడు. ఇంకో చోట ఇంకో పోలీస్ తిట్టాడు, ఇంకో చోట కొట్టాడు. పోలీసులే కొట్టే పరిస్థితులు, అలాగే వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈ ఊరేగింపుల మీద దాడి చేసే పరిస్థితులు. ఇవన్నీ చూసిన తర్వాత అవేర్నెస్ పెరిగింది. లేదు ఇంకా మనం సైలెంట్గా ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళంటే అహింస పరమో ధర్మ అని మన వేదాలు చెప్పినాయని చెప్పి అలా పాటించేవాళ్ళు. కానీ ఇంతకుముందు చాలామంది చెప్పంది స్వామీజీ ఇలాంటి వాళ్ళు ప్రవచనకారులు చెప్పంది ఇప్పుడు మేము చెప్తున్నది ఏంటంటే శాస్త్రంలో అహింస పరమో ధర్మ మాత్రమే కాదయా, దానికి ఎక్స్టెన్షన్ ఉంది. ధర్మహింస తథైవచ అంటే ధర్మం కోసం చేసే యుద్ధం కూడా సరైందే, అవతల వాడిని వేసేసినా పర్వాలేదు అన్నది భగవద్గీత చెప్తోంది అన్న విషయాన్ని మేము చెప్పడం మొదలెట్టిన తర్వాత ఇప్పుడు అందరూ అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు మన మీద ఎవరన్నా వచ్చి కొట్టితే మనం నోరు మూసుకుని ఊరుకోవడం కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా బాబు అంటాం కాదు, తిరిగి మేము కూడా చేస్తాం అన్న దానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు. అందుకని ఇంత అవేర్నెస్ ప్రోగ్రాంలు వచ్చినాయి. ఇప్పుడు గతంలో ఎవరో ఇలాంటి మీటింగ్లు పెడితే వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు వద్దంటే వస్తున్నారు. స్వామీజీలు వద్దంటే వస్తున్నారు, కార్యకర్తలు వద్దంటే వస్తున్నారు, నాయకులు వద్దంటే వస్తున్నారు.